పండగ వాతావరణంలో మనం సిద్ధపడుతున్నాం. పండగ వాతావరణం, ఈ పండుగ ఏంటి అంటే ఇతరులకు పంచుకోవడానికి మాది మట్టల ఆదివారం అని చెప్తారు కదా. క్రిస్మస్ వస్తే యేసు ప్రభు పుట్టాడని చెప్తారు, గుడ్ ఫ్రైడే మరణించాడు అని చెప్తారు. ఈ ఈ మట్టల ఆదివారం వచ్చేసరికి మా దేవుడు గాడిద మీద రాజుగా వచ్చాడని చెప్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజుగా వచ్చాడు, వీరుడై వచ్చాడని చెప్తా ఉంటారు కదండి. అయితే మన దేవుడు యుగ యుగములకు రాజు. ఇప్పుడు భూమి మీదకి మానవుడిగా రాజుగా వచ్చాడు, మనుషుడిగా వచ్చాడు అని ఇప్పుడు వచ్చిన రాజు అని కాదు, కానీ యుగ యుగములకు రాజు. దేవుడు అంటే సర్వయుగాలకి రాజు, మనుషులందరికీ రాజు. మనుషులందరికీ రాజును ఒకరు నియమించాడు, ఆ రాజును కూడా దేవుడే నియమించాడు. ప్రపంచం మొత్తానికి రాజు. ఇక్కడ పెట్టి ప్రపంచం కాదు, కానీ పరలోకం అనే ప్రపంచం ఉంది. అక్కడ కూడా అనేక దేశాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, దేవదేశాల రాజ్యాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ఆయన రాజు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఆ రాజు గురించి తెలుసుకునే ముందు ఆ రాజు పిల్లలమైన మనము రాజరికాన్ని అనుభవిస్తున్నామా? ఆ రాజరికాన్ని చూపిస్తున్నామా? ఆ రాజరికాన్ని మనం అనుభవించాలంటే, ఆ రాజరికాన్ని మనలో ఉండాలంటే, మన జీవితాల్లో ఉండాలంటే మన రాజులో ఉన్న గొప్పతనము తెలుసుకోవాలి. ఆ రాజును వెంబడిస్తున్న బిడ్డలు మనము ఆ రాజులో ఉన్న గుణ లక్షణాన్ని మనలో కూడా అమర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గుణ లక్షణాలు నీలో నాలో ఉన్నప్పుడే ఆ రాజు పిల్లలమైతాం. అంటే గుణ లక్షణాలు లేకపోతే కాదు కదా. ఆ గుణ లక్షణాలు లాంటివి అంటే ఈ లోక రాజ్యంలో రాజు లెక్క పోరాడడానికి కాదు, కానీ ఆయన మన కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని విస్తరించడానికి మన కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పరిచాడు. నూతన యెరూషలేము అనే పట్టణాన్ని ఏర్పరిచాడు. అది కొత్త ఆకాశము, కొత్త భూమి. ఈ భూమి గతించిపోద్ది, ఈ ఆకాశం గతించిపోద్ది. ఇంకొక అవకాశం, ఇంకొక భూమి ఉంది. దానికి రాజులము, రాణులము, ఆ ఇంటి ప్రజలు మనం. హల్లెలూయా. ఎవరైతే ఈ భూమి మీద క్రీస్తుని అనుభవించి, క్రీస్తుని అంగీకరించి, పాప క్షమాపణతో పరిశుద్ధతను నిలబెట్టుకొని జీవిస్తారో వారందరికీ ఆ రాజ్యంలో అర్హత ఉంది. ఆ క్రీస్తుని వెంబడించాలి. ఆయన మన కొరకు వచ్చాడు, మన పాపముల నిమిత్తం మరణమయ్యాడు, తిరిగి లేచాడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, పాప జీవితాన్ని వదిలేస్తారో, పరిశుద్ధతలు వెళ్తారో వారందరికీ ఆ రాజ్యంలో అర్హత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ రాజ్యంలో అర్హత పొందుకుంటున్న మనము అనేకులు సిద్ధపరచాలి. ఉన్నవాడు అనువాడు అన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. పూర్వం ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు కూడా మళ్ళీ ఉంటాడు. మన అంశము పూర్వం ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు. పాస్ట్ అండ్ ఫ్యూచర్ అంటారు కదా, అలాగా ఇవన్నీ లక్షణాలు దేవుడికి ఉంటాయి. ఆయన ఎప్పుడు ఉన్నాడు, అంతే, ఎప్పుడు ఉంటాడు. గత కాలంలో ఉన్నాడు, ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఉన్నాడు, జరగబో కాలంలో కూడా ఉండేవాడే దేవుడు. హల్లెలూయా. ఈయన కలిగి ఉన్న మనం ధన్యులు. కొన్ని దేవుళ్ళు కొత్త వరకే, వారి కులానికంటే ఆ కులం ఉన్నంత వరకే, ఆ గ్రామానికంటే ఆ గ్రామం ఉన్నంత వరకే. ఆ గ్రామం లేనప్పుడు అక్కడ ఏమైనా ఉందా? లేదు. ఆ కులం లేనప్పుడు ఉందా? అక్కడ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిటికి కొంతవరకు ఉంది, కానీ మన దేవుడు ఆయనలో ఉన్న సామర్థ్యము యుగాలు ఉండేవాడు. ఆయన అందుకనే ఆయన ఎలా రాబోతున్నాడు, ఎలా ఉండబోతున్నాడు, ఎలా మళ్ళీ మనకు రాజ్యం సిద్ధపరిచి మన ఆ రాజ్యం ఎలా చేర్చుకుంటాడు కూడా గ్రంథం రాయబడింది లేఖనాలలో. ఈ మూడును మీకు వివరిస్తా, మీకు చూపిస్తా. ఈ 3 పాయింట్లు మీకు వివరిస్తా, చూపిస్తా. ఇందులో మనము సిద్ధపాటు, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఇప్పుడు గుణ లక్షణాలు మనకు కావాలి. గుణ లక్షణాలు అంటే ఎలాంటి గుణ లక్షణాలు ఉండాలి ఆయనలో?
ఉదాహరణకి ఒక జ్ఞాపకం చేస్తాం. ఈ మధ్య కాలంలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుద్ధాలు జరుగుతూ ఉంటే జరిగేది ఒక దేశానికి యుద్ధము, ఇంకో దేశం వాడు మేము కూడా సిద్ధమే అని వాడు కాలు దూకుతున్నాడు. అసలు నీకు లేని కయ్యాన్ని నీకెందుకు కదా. అయితే వారు ఆ తండ్రి రాజు ఆ దేశానికి, అది కిమ్, అది సౌత్ కొరియా కదా, నార్త్ కొరియా, సౌత్ కొరియాకి రాజు, నియంత్రణ రాజుకి ఏ రాజు ఉండడు, ఆయనే పరిపాలించుకున్నాడు. ఇంకో రాజు రానిడు, తండ్రి తర్వాత కొడుకు, ఇంక నియంత్రణ పరిపాలన అంటే ఇంకెవరిని వెళ్ళనీయడు, ఆయన వెళ్తాడు. రాజు ఆయనే, రెడ్డి ఆయనే పరిపాలన. ఆయన ఏది శాసనం ఇంకా శాసనం నడుస్తూనే ఉండదు, ఆయన శాసనాలు నడుస్తాయి. మనుషులందరినీ నిలుతున్నా అనుకుంటాడు కానీ బానిసలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బానిసలు చేసి బ్రతుకు నేర్పాడు, బానిసల బ్రతుకు. అలాంటి పరిస్థితి ఆ దేశంలో. ఆయన గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఆయన కూతురు ఆయన కలిసి ఈ దేశాలకు యుద్ధం జరుగుతుంది, వాళ్ళు ఏదో కొట్టుకొని పెట్టుకుంటున్నారు, నీకు రాకముందే నేను కూడా ఉన్న యుద్ధానికి కాలు దూతా, నేను కూడా సిద్ధమే అని తన కూతురుని యుద్ధ ట్యాంకర్లో యుద్ధానికి సిద్ధపరిచి యుద్ధ ట్యాంకర్ నడుపుతుంది కూతురు. ఈయన పక్కన కూర్చున్నాడు. వీడియోస్ కూడా అవి మరి ఏ ఛానల్ కూడా పెట్టాడు కానీ యూట్యూబ్లో కూడా వైరల్ అవుతుంది. అంటే రాజు పక్కన కూర్చొని కూతురు నడిపిస్తున్నాడు. ఏంటది? యుద్ధ ట్యాంకర్ని యుద్ధానికి సిద్ధమని. అంటే ట్రైల్స్ చూడండి, కూతురు ఎలా సిద్ధం చేశాడు యుద్ధానికి. నువ్వు కూడా నాలకే సిద్ధంగా ఉంది, నేను ఎత్తున్నావు, నువ్వు కూడా అట్లే ఉండాలని చెప్పి యుద్ధ ట్యాంకర్ నడుపుతుంది. ఆ ధైర్యం చూడండి, ఎంత ధైర్యం పొందుకుంది. మనుషుల మీద యుద్ధానికి, దేశాల మీద యుద్ధానికి. అంటే కూతురు కూడా అంత ట్రైనింగ్, అంత గర్వం, అంత అహంకారం పెంచి యుద్ధానికి సిద్ధపరిచాడు. ఈ లోకపరంగా రాజు కూతురునట్లు సిద్ధపరచుకుంటే మన పరలోక రాజు పిల్లలం కదా, లోకపరంగా అంత ధైర్యం పొందుకొని ఆమె యుద్ధ ట్యాంకర్ నడుపుతుంది. యుద్ధ ట్యాంకర్ నడపడానికి చాలా కష్టమైన పని, చాలా ప్రావీణ్యం ఉండాలి. దాంట్లో కూర్చొని లేస్తే తట్టుకోలేదు, నీట్ ఉండదంట. వేడి యుద్ధ ట్యాంకర్ అది మళ్ళీ టైర్లతో, రబ్బర్ టైర్లతో పోదు, చైన్లతో పోదు, చాలా కఠినంగా ఉంటుంది దాన్ని నడపాలంటే. అలాంటి యుద్ధ ట్యాంకర్ నడుపుతుంది కూతురు. పక్కన కిమ్ కూర్చొని దాన్ని ప్రోత్సహిస్తున్నాడు పిల్లలు. ప్రేమ స్నేహితులు చూడండి, లోకపరమైన రాజు లోకపరమైన జ్ఞానంతో యుద్ధానికి కాల్దుగడానికి దేశంతో నేర్పించాడు. యుద్ధానికి కూతురు తయారు చేసిన అంత మైండ్ని అంత షార్ప్ చేశాడు. యుద్ధ ట్యాంకర్ దానికి అంత చేశాడు. ప్రేమైన స్నేహితులారా, మనకు కూడా పరలోకపు రాజు ఒక పని పెట్టాడు. ఈ లోకంలో మనం అందరం కలిసి ఆయన రాజ్య వ్యాప్తిలో శిష్యులకు ఉండాలి. ఈ లోకంలో రాజ్యం గట్ట మనకి కాదు. ఇప్పుడు ఆ రాజు ఎట్లయితే మనం రాజ్యం మీదకి వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించుకో, రాజ్యాన్ని పట్టుకోవాలని కాదు మనల్ని సిద్ధపరిచింది. మనకు నూతన యెరూషలేము అనే పట్టణం ఉంది. ఆ రాజ్యం ఒకటి ఉంది, శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు నేనున్నదే కాక అనేకులు సిద్ధపరచాలి. ఒక రాజ్యంగా తీసుకెళ్ళాలి, ఎత్తబడే గుంపును తయారు చేయాలి. అది పని. నేను ఆ పని, అది నేను ఆ బాధ్యత. ప్రేమైన స్నేహితులారా, నీకు ఇచ్చిన బాధ్యత, నేను నన్ను చేసుకున్నది అందుకనే. సంఘంగా కూడుకోవాలి, దేవుడితో గడపాలి. అదే కాక ఆయన బిడ్డలంగా, ఆయన శిష్యులంగా కూడా పనిచేయాలి. ఏంటి? ఆయన శిష్యులంగా ఆరాధించడమే కాదు కానీ ఆయన శిష్యులంగా ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆయన భారాన్ని మనం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఆ రాజు బాధ్యత కూతురు తీసుకుంది. భార్య కూడా ఇంకా మరి కూతురు తీసుకుందంటే భార్య కూడా ఇంకా ట్రైనింగ్ అయి ఉండదు భార్య కదా. స్నేహితులారా, కూతురు కూడా నేర్పింది భార్య యుద్ధానికి వెళ్ళడానికి, కాలు దువ్వడానికి. భార్య నేర్పుతాయి కదా, కూతురు కూడా అంత జ్ఞానం వచ్చింది. భార్యకు కూడా అంత జ్ఞానం ఉంటుంది, అంత షార్ప్ తయారు చేసి ఉంటుంది. ప్రేమ స్నేహితులారా, మనం కూడా మన రాజ్య విస్తరణ ఎవరిది బాధ్యత? మేము చెప్పుకుంటూ పోతూ, మనం వినుకుంటూ పోతూ సరిపోదు. కానీ ఆ రాజ్య విస్తరణలో మనం అందరూ శిష్యులు కావాలి, ఆయన పిల్లలంగా ఉండాలి. ఆయన ఎవరో మనకు తెలిసి ఉండాలి. ఆయన తెలిసిన ఆయన్ని చూపించాలి. నా జీవితంలో రాజు పిల్లలం కదా, మన జీవితాలు చూపించాలి. ఇప్పుడు దావీదు ఆశీర్వాద కారకుడుగా ఉన్నాడంట అనేకులకి. చదువుకున్న లేఖనాలలో
మనం కూడా రాజు పిల్లలం కదా, మనం కూడా ఆశీర్వాద కారకులుగా ఉండాలి ఇతరులకి. ప్రేమ స్నేహితులారా, ఇతరులకు ఆశీర్వాద కారకులుగా ఎలా ఉండగలగాలి, ఎలా ఉంటాం అంటే, ఇప్పుడు చూసుకుందాం, ఒక కుటుంబం విడిపోయింది, కలుసుకోవడానికి సమాధానం పడ్డానికి చాలా టైం పట్టింది, ఒక 4-5 సంవత్సరాలు పట్టింది. కుటుంబం కలుసుకోవడానికి 2 సంవత్సరాలు పడితే ఇరుగు పొరుగు వారితో కలుసుకోవడానికి ఇంకెంత కాలం పడుతుంది? వారితో సమాధానం పొందుకోవాలి ఇంకెంత కాలం పడుతుంది? ఇంకెక్కడ రక్షించుకుంటాం మనం ఇతరులు? సమయం లేదు. సమయం ఉండగానే సమయం కూడాక సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ప్రేమ స్నేహితులారా, ఏ జాములు వస్తుందో తెలియదు. కొందరినైనా సిద్ధపరచాలి. మనం సిద్ధంగా ఉండాలి, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి, కొందరు సిద్ధపరచాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచో దేశాలు విదిలి ఈ దేశాలకు వచ్చి హతసాక్షులయ్యారు. గ్రాండ్ స్టార్ కుటుంబం పసి పిల్లలతో, భార్య ఒక్కటే మిగిలింది. దేని కొరకు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సువార్తలు ఎందుకు చేయాలి? పిల్లవని ప్రజలకు సువార్తలు ఎందుకు అందించాలి? బాధ ఎందుకు ప్రకటించాలి ఆ దేవుడి గురించి? మరి ఇంకా సృష్టి మీద మూఢనమ్మకాలతో ఉన్నారు, కఠినమైన పరిస్థితులు ఉన్నారు, దేవుడు ఎరగని ప్రజలే ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి దేశం వదిలేసి ఇక్కడికి వచ్చి సువార్త చేసి హతసాక్షులయ్యారు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఇది నా బాధ్యత. నీ దేశంలో నీ ప్రజలకు, నీ చుట్టాలకు, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు సాక్షిగా ఉన్నావా? దేవుడు అడుగుతాడు ఒక దినాల లెక్క. నీకు తెలుసు కదా, నేను ఎవరో నీకు తెలుసు కదా, నా గురించి ఎంతమందికి నువ్వు ప్రకటించావు, నాలా జీవించావా? రాజు పిల్లలు రాను లెక్క, రాజు పిల్లల లెక్క రాజ్యరికాన్ని చూపిస్తూ నా రాజ్య విస్తరణ మీరు పాటుపడ్డారని అడుగుతాడా? ఆయన పిల్లలైతే మిమ్మల్ని అడుగుతాడా? ఇక్కడ ఆయన గురించి తెలిసిన మీకు ఎంతమందికి పంచుకున్నారు? ఇక్కడ ప్రేమ స్నేహితులారా, ఇజ్రాయిల్ అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలకే దేవుడి గురించి తెలియదు. ఆనాడు ఆయన వస్తే మానవుడిగా, మనుష్య కుమారుడిగా వస్తే లేఖనాలు, ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, లేఖనాలు, ధర్మశాస్త్రాన్ని పఠించేవారు, జాములు చదివేవారు. వారు ఎన్ని జాములు చదువుతారంట? జామంతా చదువుతారు, ఒక రాత్రంతా చదువుతారు, ఒక రాత్రంతా మొరపెడతారు. ఇలాంటి వాళ్ళకు కూడా దేవుడు తెలియదు పూర్తిగా. ఆయన లేఖనాలన్నీ ఉన్నాయి, ఆయన ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు ఎలా వస్తాడో చెప్పాడు, మీ మధ్యలో ఉంటానని చెప్పాడు. వారికి కూడా దేవుడు తెలియదు. ఆయన వచ్చినాక కూడా తెలియదని అంటున్నారు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 21:10 ఒక మాట చూద్దాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. హల్లెలూయా. ఇక్కడ వీరిని ఏమన్నాడు? ఇక్కడ వారు ఆయన ఎవరు అని తెలియదట. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. ఎక్కడున్నా నేను ఎక్కడికి వచ్చాడు యేసు ప్రభు? ఎక్కడికి? యెరూషలేములోకి వచ్చాడు యేసు ప్రభు. పట్టణంలో కలవరమంట. ఈయన ఎవరు అని అడిగారు. మరి చెప్పేటోళ్ళు కూడా గొప్ప చెప్తున్నారా? ఈయన నజరేతు వాడే. అందగ్గర ఎక్కడ వాడంట? ఈయన నజరేతు వాడు కాదా? ప్రవక్త కాదా? యేసు ప్రభు కాదా అంటున్నారు. ఈయనకి ఎంతవరకు తెలుసు? కొంతవరకు వీళ్ళకి ప్రవక్త కాదా తెలుసు. సమరయ పట్టిన స్త్రీలు కూడా, సమరయులకు దేవుడికి దేవుడు తెలియని ప్రజలు. ఆ సమరయ స్త్రీ కూడా అసలు యూదులు మనతో సాంగత్యం చేయరు, మాతో మాట్లాడరు. యూదులు మాట్లాడరు అంట. ఎవరితోని? పరాయి దేశస్తుతోని. ఇప్పుడు అలానే ఉండబట్టే సమాధానం లేదు దేశాలలో. మాతో మాట్లాడరు, మాతో స్నేహం చేయరు, మాతో సాంగత్యమే చేయరు. పిలపిస్తున్నావే యూదుడు అని ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకని ఇక్కడ స్నేహం ఉండదు,
అంటే పలకరించరు. దేవుని తెలిసిన స్నేహభావంలో నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించరు. ఇశ్రాయేలులకు తెలియదు. యేసు ప్రభు వస్తాడని తెలుసు, లేఖనాలు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, అన్ని తెలుసు, కానీ యేసు ప్రభు వచ్చినా కూడా తెలియదు. ఎందుకంటే యూదులు పెద్దగా ఆయన గురించి తెలుసుకోలేదు ఆ కాలంలో కూడా. అందుకనే మనుష్య కుమారుడిగా వచ్చిన యేసు ప్రభుని వారు గ్రహించలేదు. ఆయన ఎవరో గ్రహించలేదు. లేఖనాలలో ప్రవచనాలలో ఉన్నాయా? ఉంది ఆయన గురించి. ఆయన వస్తాడని ఉంది. ఆయన ప్రజల మధ్యలో కాపురం ఉంటా, అంటే ప్రజలకు ఉంటాను అని కూడా ఉంది. చూద్దాం లేఖనాల్ని. జకరియా గ్రంథము 2:9 చదువుదాం. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపినని మీరు తెలుసుకుందరు. ఎవరు పంపాడు? సైన్యములకు అధిపతి ప్రభు. దైవమే. ఆయన ఎవరు చూడలేదు, ఆయన చూడలేరు కూడా. ఆయన వశీంపురాన్ని తేజస్సులో అమరుతుడు ఉంటాడు, మహిమతో ఉంటాడు. కానీ మానవుడుగా తన లోకానికి తను పరిచయం చేసుకోవడానికి మానవుడుగా తనే వస్తున్నాడని ముందే తనే సెలవిస్తున్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోనే రాయబడి ఉన్నాయి. ఇలా చూసుకుంటే చాలా వచనాలు ఉంటాయి. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 35:4 చూద్దాం. భయపడక ధైర్యంగా ఉండు. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. హల్లెలూయా. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. దేవుడు ప్రతిదండన చేయడానికి వస్తున్నాడు. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆయన వస్తున్నాడు అని లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. నేనే వస్తున్నా. మరి మహిమంతులు వస్తే మనం ఉంటామా? మనం పాపంతో చచ్చిన వారమే ఉన్నాం. ఎలా ఉన్నాము? శరీరంలో చచ్చిన వారమే ఉన్నాం. మహిమలో చచ్చిపోయాం కదా. మహిమతో వస్తే చూడలేం. ఎందుకని? మన పాపం వెలుబడి చేస్తుంది. కాబట్టి ఆయన రావాలి, శరీరాకారంలో రావాలి. ఈ పాపం శరీరాకారంలో వచ్చి మనతో మాట్లాడాలి. నేను వస్తున్నా అని చెప్పాడు. ఇలా చూసుకుని చాలా లేఖనాలు ఉంటాయి. ఆయన వచ్చే విధానాన్ని, నేను రాబోతున్నాను. ఈ ధర్మశాస్త్రాన్ని అంత తెలిసిన వారు కూడా, చదివిన వారు కూడా గ్రహించలేదు కాబట్టి ఆయన గుర్తుపట్టలేకపోయారు. మనుష్య కుమారుడిగా వస్తే ప్రేమ స్నేహితులారా గుర్తుపట్టలేకపోయారు. వస్తానన్న యేసురాజు రాకుమారుడా, తెస్తానన్న పరలోకము ఏకమారుడా. పాట అదే ఉండదు కదా, పాడుకుంటాం. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న పరలోకం ఏకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. హల్లెలూయా. ఆయన వస్తానని సెలవిచ్చాడు. మానుతాడా? రాకుంటుంటాడా? వస్తానంటే. వస్తానన్న యేసురాజు రాకమానడు, వస్తానన్న పరలోకము ఏకమానడు. వస్తానని చెప్పాడు. ప్రతిదండన చేయడానికి వస్తానన్నాడు. మీ మధ్యలోకి వస్తానన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ సంతోషం ఏంటి, ఈ కోలాహలం ఏంటి యెరూషలేములో అని మనం చూసుకుంటే, ఆయన వచ్చాడు కాబట్టి ఆ కోలాహలం, ఆ సంతోషం, ఆ సందడి. దేని మీద వచ్చాడు? దీనుడై. గాడిద పిల్లని ఎక్కువ వచ్చాడంట. చూద్దామా? ఇది ప్రవచనమే. అక్కడ 9:9 జకరియా చూద్దాం. హల్లెలూయా.
సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇవి రాకముందే రాయబడ్డ లేఖనాలు. ఆయన రాకముందే రాయబడ్డ లేఖనాలు. ధర్మశాస్త్రంలో దీనుడై వస్తాడంట. అది రాజు. హల్లెలూయా, దీనుడై వస్తాడు. గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తాడంట. ఆయన నీతిపరుడు. నీతిని స్థాపించడానికి వచ్చాడు. ఇక్కడ పరిశుద్ధతను స్థాపించడానికి వచ్చాడు. నీతిని స్థాపించడానికి వచ్చాడు. అందుకని మనకేం చెప్పారు? ఈ లోకంలో మీరు ఆయన నీతిని వెతకని అంటున్నాడు. మన రాజు ఎవరు? నీతిపరుడు. హల్లెలూయా. ఆయన నీతిని వెతకమండు భూమి మీద. పరిశుద్ధుడు. మన రాజు ఎవరు? పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుని వెతకమంటున్నాడు. మీరు పరిశుద్ధులుగా జీవించమంటున్నాడు. అందుకని ఈ లోకంలో ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇంకొకటి ఏంటి? ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన ఈ లోకరాజు కాదు. ఈ లోక రాజ్యాన్ని వెళ్ళడానికి కాదు వచ్చింది. ఈ లోకంలో మనకు మార్గాన్ని చూపించాడు. మార్గం చూపించడానికి వచ్చాడు. ఈయన నీతిని వెతికితే ఆయన్ని వెతికిన వాడు నిత్య జీవాన్ని వెతికినట్టే. ఆయన్ని కనుగొన్నవాడు నిత్య జీవాన్ని కనుగొన్నట్టే, ఆ రాజ్యాన్ని కనుగొన్నట్టే. నన్ను కనుగొని వాడు తనకు తానే హాని చేసుకుంటున్నట్ట. ఆయన తెలుసుకొని వాడు తనకు తానే హాని చేసుకున్నట్టే. అందుకనే ఆయన ఎప్పుడు రాజంట? పూర్వం నుంచి రాజంట. పూర్వమే రాజు. ఆయన వస్తున్నాడు అంటున్నాడు. వస్తానన్నాడు. వచ్చాడు. వచ్చి మన మధ్యలో నివాసం ఉన్నాడు. నివాసం ఉంటే మన మార్గాన్ని చూపించాడు. ప్రేమ స్నేహితుల వచ్చి 40 దినాలు కూడా మనం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కదా. ఉపవాస ప్రార్థనలు ఎవరు మనకు మాదిరి? మన పూర్వీకులు పెద్దలు మాదిరి. ఆయనే మనకు మాదిరి. ఆయన వచ్చి దీనుడై వచ్చాడు కదా, మనుషుడిగా వచ్చాడు కదా. ఈ లోకంలో మన మీద ఉన్న పాపాన్ని కొట్టివేయడానికి వచ్చాడు కదా. కాబట్టి ఆయన దీనుడై వచ్చి తనతో తగ్గించుకొని వచ్చి మన మధ్యలో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ, మత్తయి సువార్తలో చూస్తే 4:2 చూద్దామా? ఈ 40 దినములు ఉపవాస ప్రార్థనలు, ఈ ఒక్క పొద్దు ప్రార్థనలు పెట్టుకుంటారు, లేకపోతే ఫాస్టింగ్ లెంట్ డేస్ అని పెట్టుకుంటారు. వీటన్నిటిని ఆయన ఎందుకు చేశాడో, ఎక్కడ చేశాడో ఒకసారి చూద్దాం. 2:4 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. హల్లెలూయా. ఆయన దీనుడై వచ్చి ఈ 40 దినాలు మన ఉపవాసము లెంట్ ప్రార్థనలు పెట్టుకున్నాం కదా. ఉపవాస దినాలు ఆయన మనకు మాదిరి. ఆయన 40 దినాలు శరీరధారిగా ఉన్నప్పుడు 40 దినాలు ఆయన రాత్రి పగలు అన్నపానములు తీసుకోనక 40 దినములు రాత్రి పగలు మనం ఒక్క పూటకే పల్లాడిపోతాం. కానీ ఆయన 40 రాత్రి పగలు అన్నపానములు తీసుకోనక మన కొరకు ఏం చేయబోతున్నాడంట? మనందరి రక్షణ కొరకు ఆయన ప్రాణత్యాగం చేయబోతున్నాడు. కాబట్టి ఈ ప్రాణత్యాగంలో తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఒక మాదిరి చూపిస్తూ తను మనందరినీ విడిపించడానికి, కట్టబడి శాపంలోను పాపంలోను మనం విడిపించడానికి ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. 40 రాత్రులు పగలు సిద్ధపడి ఉపవాసముని ప్రార్థించేసి చూపించాడు. అదే ఈ లెంట్ కాలం అంతా మన గడిపాడు. ఆ రాజు మనకు దీనుడై వచ్చాడు, మనకు సాదృశ్యంగా ఉన్నాడు, మన మాదిరి చూపించాడు. మనం ఆ రాజ్య విస్తరణలో మనం ఎలా పాటుపడాలంటే ఇలా పాటుపడాలి. ఆయన అలాగే తగ్గించుకొని వచ్చి శరీరధారిగా ఉన్నప్పుడు 40 రాత్రులు పగళ్ళు తండ్రితో గడుపుతూ
ఈ లోక విముక్తి కొరకు, లోక ప్రజల విమోచన కొరకు, రక్షించుకోవడం కొరకు ఆయన సిద్ధపడ్డాడు. సిద్ధపడి తండ్రి నీ చిత్తమైతే, మళ్ళీ రాత్రి కూడా అడుగుతాడు, రాత్రి తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర తొలగించు, రాబోయే శోధన నేను ఎదిరించలేను, కానీ నువ్వే నీ చిత్తమైతే నన్ను నా దగ్గర నుంచి తొలగించు. ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి అడిగి, తండ్రిని అడిగి నీ చిత్తమే సిద్ధింపచేయి, నీ ఆలోచన నెరవేర్చు నా పట్ల. మన కొంచెం శోధన వస్తే భరించలేము, ఆయన ఎంత భరించడానికి కూడా సిద్ధపడుతుంది తెలుసా. ఆయన తెలుసు రాబోయే శ్రమేంటో, ఆయనకు తెలుసు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, ఒక కొరడా దెబ్బ ఒక ఉక్కు తగిన మనుషుడే ఒక ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీస్తున్న ఇప్పుడు యేసు క్రీస్తు నీ గురించి చూపించాలి అని ఒక హీరోగా, దాంట్లో యేసు ప్రభువుగా నటించిన వ్యక్తి ఒక హీరో. ఆయన ఒక్క ఉక్కు తగిలిందంటే, ఆయనకి ఒక ఉక్కు తగిలితే ఆయనకి వెనక కవచం లెక్క ఆ శరీరానికి దాచి ఆ ఉక్కు తలకొని ఉండడానికి, కొరడా దెబ్బ తలకొని ఉండడానికి అంతా కవర్ చేశారు. ఆ 40 దెబ్బలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆ కొరడానే ఏదైతే యేసు ప్రభు అని కొట్టారో ఆ టైపు ఉన్న కొరడాతో కొట్టాలని చెప్పి ఆ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీసేటప్పుడు ఆయనకు అలాంటి కొరడానే తయారు చేసి, ఆ ఉక్కులు ఎలా అయితే అంటే అవి ఎలా ఉంటాయి అంటే, ఎక్కడ పట్టుకుంటే ఆ మాంసాలు పీక్కొని వస్తాయి. ఇక్కడ ఆ కొరడా పడితే ఉత్తిగా రాదు, కొరడా మళ్ళీ మాంసాన్ని పీక్కొని వస్తుంది, దున్నబడుతుంది అనమాట. దుక్కి దున్నబడినట్టు దున్నబడుతుంది, దుక్కి దున్నేటప్పుడు ఎలా దున్నబడుతుందో అలా దున్నబడుతుంది శరీరం. అలా చూపించాలని చెప్పి, రియాలిటీ ఉండాలని చెప్పి ఆ ఉక్కులో పెట్టుకున్నాడు. ఆ ఉక్కులతో ఉన్న కొరడాన్ని పెట్టి ఆ దెబ్బలు కొట్టాలి, నిజంగా కొడితేనే అది కనిపిస్తుంది ప్రజలకు అని చెప్పి ఆయన వెనకాల కవచం లెక్క, ఆయన రబ్బర్ కవచం ఏమైనా పెట్టుంటారు, దానికి ఆ రబ్బర్ కవచం లెక్క పెట్టేసి ఆ కొరడా పట్టుకొని రావాలి. అంటే ఇప్పుడు పోతూ ఆ రబ్బర్ కవచం అంతా లేస్తూ ఉంటుంది, ఆయనకు తగలదు, ఆ వెనకాల రబ్బర్ కవచం అంతా లేస్తూ ఉంటుంది. వాస్తవానికి వెనకాలంతా బిగించారు. అయితే ఆ రబ్బర్ కవచానికి కూడా దాటిపోయి ఒక ఉక్కు ఆయన బాడీ గుచ్చుకున్నట. బాడీ గుచ్చుకుంటే అంతసేపు నటిస్తూ బాధపడ్డాడు, కానీ అప్పుడు రియల్ గా బాధపడ్డ మొదలెట్టాడట. రక్తం అంతా పోతుంది. వీళ్ళు అనుకున్నారు కదా, కొట్టేటోళ్ళు అనుకున్నారుగా, నటిస్తున్నాడు అనుకున్నారు, అలానే కొడుతున్నారంట. కానీ ఆ ఒక్కొక్కటి జరిగేదానికి బాధ భరించలేకపోయాడట. దానికి కుట్లు పట్టాయి, హాస్పిటల్ తీసుకెళ్తే ఆ రక్తం అంతా ఈ ఏదో డూప్ రక్తం కాక ఆయన రియల్ రక్తం కూడా కలిసిపోయిందంట. ఒక్కొక్క జరిగినందుకే కలిసిపోయి తట్టుకోలేని బాధ భరించి, నాకు ఒక్కొక్క దొరికితే ఎంత బాధపడిపోయాను. యేసు ప్రభు మనందరి పాపాల నిమిత్తము అన్ని దెబ్బలు విధంగా తిన్నాడే, మనందరి గురించి వచ్చాడని చెప్పి ఆ క్షణమే మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది రక్షణ తీసుకున్నాడు ఆ హీరో. ప్రేమ స్నేహితులారు, దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క కలిగినందుకు వచ్చుకోలేకపోయాడు. నిన్ను నా నిమిత్తము, ఈ లోకమందరి నిమిత్తం, లోక మానవాళి నిమిత్తము ఆయన ఇన్ని దెబ్బలు తిన్నాడు. ఉపవాసం ఉన్నదే కాక, శ్రమ పడ్డదే కాక, మనకు మాదిరి చూపించిందే కాక, నేను ఆ నిమిత్తం భూమి మీద ఉన్న ప్రజల నిమిత్తము, పుట్టబోయే వారి గురించి నిమిత్తము రక్షణ కలుగునట్టు ఆయన బలియాగమయ్యాడు. విమోచన ఇచ్చాడు. ఈ విమోచన అందుకనే దీని గురించి ప్రకటించడానికి నిన్ను నన్ను సాధనాలుగా చేసుకున్నాడు. నేను ఆయన కుమార్తెలమైతే అది ప్రకటించడం మన జీవితంలో చూపిస్తాం. ప్రకటించడమే కాదు, ప్రకటిస్తూ ఉంటారు, జీవితంలో చూపించాలి. ఆయన ఎలా దేవుడుగా వచ్చాడో, ఎలా పరిశుద్ధతని కాపాడుకుండో, ఎలా నీతిగా ఉన్నాడో లోకంలో, ఆ నీతిని పరిశుద్ధతని ఆ జీవితంలో కనపరచాలి. మన జీవితం ఆయన కొరకు ప్రయాసపడాలి. నేను ఆ జీవితాన్ని చూస్తున్నాను, నేను ఆ గురించి చూస్తున్నాడు, నా గురించి ఎలా బ్రతుకుతున్నావు. ఎందుకంటే లోకము క్రీస్తుని చూస్తుంది. ఇప్పుడు లోకంలో క్రీస్తుని చూసి మారు మనసు పొందుద్దా? క్రీస్తు నీలో కనిపించాలి. క్రీస్తు ఇప్పుడు ప్రకటిస్తున్నా ఏమన్నా వారికి క్రీస్తు కనిపిస్తుందా? లేదు. లోకానికి క్రీస్తుని వెంబడిస్తున్న నేనే లోకానికి కనిపించాలి. క్రీస్తులా కనిపించాలి. ప్రేమ స్నేహితులారా, నువ్వు నేను ఆయన బాధ్యత తీసుకున్నాము. ఆ రాజ్య బాధ్యత నీకుందా? నాకు ఆ రాజ్య విస్తరణ బాధ్యత నీకుందా? ఆ నూతన యెరూషలేము పట్టణం బాధ్యత నీకుందా? ఈ లోక రాజ్యాన్ని విస్తరణ చేయడానికి రాలేదు ఆయన. ఈ రాజ్యాన్ని గెలిచి ఇంకో రాజ్యం స్వాధీనపరచుకోవడానికి రాలేదు ఆయన. ఇప్పుడు దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయిగా, వాళ్ళ మీద గెలిస్తే వారి దగ్గర ఉండే ఖనిజం మీద దొరుకుతుంది, లేకపోతే ఆ దేశం మా స్వాధీనంకి వస్తుందని యుద్ధాలు.
ఆవిడ అదంతా మా మా స్వాధీనంలో తీసుకుందాం మన యుద్ధాలు. ఇలా రాలేదు దేవుడు, మనందరినీ విమోచించాలని, పరిశుద్ధ జనంగా మనం సిద్ధపరచుకోవాలని. ఏ జనంగా? పరిశుద్ధ జనంగా సిద్ధపరచుకోవాలని వచ్చాడు. వచ్చి చేశాడు, చూపించాడు. చూపించి మనకు ఆ బాధ్యత ఇచ్చెళ్ళాడు. మన అపోస్తులు, మనం పిలుచుకుంటున్న అపోస్తులు ఆ బాధ్యత తీసుకొని ఏం చేశారో వాళ్ళ దగ్గర నేర్చుకుందాం. 2 కొరింథీ 11:29 తరగతి. హల్లెలూయా. 11:29. ప్రభు శరీరమని ఎవడైనను బలహీనుడాయన నేను బలహీనుడు కానా, ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలుగదా, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడుదును. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్నా మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేతా అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధుడు. ఇక్కడ ఆయన పట్టుబడిన విధానం చూసినప్పుడు ఆయన ఎంతో దేవునికి ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోలేదు. ధర్మశాస్త్రం చదివాడు, ధర్మశాస్త్రం ఎదిగిన వాడు, గమాలీయులకి పాదాల యొద్ద నేర్చుకున్నవాడు. కానీ ఆయన ఎవరికి తెలియదు? యేసు క్రీస్తు తెలియదు. క్రీస్తుకి ఆయన తెలుసు. ఎవరు తెలుసు? పౌలుకి క్రీస్తు తెలియదు, క్రీస్తుకి పౌలు తెలుసు కదా. ప్రియమైన స్నేహితులారా, ఈయన ఎప్పుడైతే పట్టబడ్డాడు, క్రీస్తు ఎవరో రుచి చూశాడో అప్పటి నుంచి ఇక ప్రయాసం పరుగు మామూలు లేదు. పేదల్ని, తొట్టిలో పడిన వారిని, తెలియని వారికి తెలపడానికి, అన్ని జనులకు ఒక మాదిరిగా ఉండడానికి, క్రైస్తవులు దేవునికి వేరే అయినా సర్లే అన్ని జనులు మార్చుకోవాలని ప్రయాసపడ్డ వ్యక్తి. రాత్రి పగళ్ళు కన్నీళ్లు విరుస్తూ, రాత్రి పగళ్ళు ప్రయాసపడుతూ 360 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసాలు, జాగారాలు చేశాడంట. ఇదంతా ఎందుకు? అసలు ఫస్ట్ వ్యతిరేకుడు ఆయన, క్రైస్తవులు క్రీస్తుకు వ్యతిరేకి. కానీ ఎందుకు ఈ ప్రయాసం పౌలుకు వచ్చిందంటే ఆయన రుచి చూశాడు. కొంతకాలం ఆయన ఎవరో తెలియక ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ ఆయన ఎవరో తెలియదు కాబట్టి వ్యతిరేకించాడు. ఆయనను రుచి చూసిన తర్వాత, ఆయన వెలుగుని కనుగొన్న తర్వాత ఇక ప్రయాసం, ప్రాణం పోయినా ఉన్నా పర్వాలేదు అని రాత్రి పగళ్ళు ప్రయాసం. 360 రోజులు అన్నపానాలు లేవు, కన్నీళ్లు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ప్రయాణాలు. ఆయనైతే ఆసియా ఖండం కూడా వచ్చిన వ్యక్తి. అన్ని దేశాలకి సంచరించవలసిన దేశాలు లేవన్న ఆయన సాక్ష్యం ఉంది. అయింది అన్ని దేశాలు తిరుగుతూ సువార్త చేశాడు. ఎవరి కొరకు? ఏ రాజ్యం కొరకు? ఏదైతే వ్యతిరేకించాడో ఆ వ్యక్తే ఆయన ప్రకటించడం మొదలెట్టాడు. ఆ వెలుగును చూసి మాట్లాడాడు యేసు ప్రభు. ఒక్కసారి దర్శించాడు ఆయన్ని. చదువుతున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం, వెంటేసుకుని తిరుగుతున్నాం కాబట్టి ఆయన శక్తిని చూడలేకపోతున్నాం. ఇంకా చదువుతున్న పట్టుకుని తిరుగుతున్నాం కానీ ఆయన శక్తిని రుచులేకపోతున్నాం, ఆయన సామర్థ్యాన్ని రుచులేకపోతున్నాం. ఆయన దేవుడిని తెలుసు, ఆయన లోకాలను సృష్టించాడని తెలుసు, మన కొరకు వచ్చాడని తెలుసు, మన కొరకు ప్రాణం పెట్టాడని తెలుసు. ఎందుకు ఈ విమోచన, ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు 40 రాత్రులు పగలు ఎందుకు తినకుండా గడిపాడు అంటే రక్షించుకోవాలి. నేను ఆ బాధ్యత ఎంతవరకు ఉంది? పౌలు లాంటి బాధ్యత తీసుకుందామా? మనం కూడా చదువుకుంటూ పోదాం, మన భక్తి మనం చేసుకుంటూ పోదాం, మనం ధర్మశాస్త్రం నేను నా కుటుంబం రక్షించబడ్డదని కాదు. కానీ దావీదు ఏ రీతిగా అయితే అందరికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో నువ్వు కూడా అందరికి రక్షణ కలుగు చెయ్యు పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు అనేకులకు మాదిరి చూపించాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు కొట్టాడు, హింసించాడు, కానీ పౌలుగా మారి
అనేకులకు మార్గం చూపించాడు. తెలియని ప్రజలకు ప్రయాసపడుతున్నాడు, తెలియని వారి కొరకు ప్రయాసపడ్డాడు. క్రీస్తుకు వేరే అన్యజనుల నిమిత్తం నేను వెళ్ళిపోతానన్నాడు. అన్యజనుల కొరకు, ఇంకా తెలియని వారి కొరకు. వీరు నరకానికి పోవడం ఇష్టం లేదు ఆయనకి. ఎందుకు అంత వేరే, దేవునికి వేరే కూడా ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ప్రజలు నశించిపోవడం ఇష్టం లేదు. క్రీస్తు లాంటి హృదయం కలిగిన వాడే కాబట్టి క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఆ భారం తెలిసిన వాడు కాబట్టి కొడుతున్నా తిడుతున్నా క్రీస్తు యేసుప్రభుని ఎలా కొట్టారో అలా కొరడా దెబ్బలు పౌలుకు కూడా పడ్డాయి. పౌలుకు 2 మార్లు పడ్డాయి, 2 సార్లు పడ్డాయి. రాళ్ళ దెబ్బలు పడ్డాయి. ఇవన్నీ ఎందుకు పడాలి? అన్ని ఉన్న వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి కదా, ఎందుకు పడ్డాడు? ఎందుకోసం పడ్డాడు? ఆ రాజ్య విషయంలో ఎందుకు పాటు పడుతున్నాడు? ప్రేమ స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకున్న భారం ఏంటి? ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేదు దేవునికి. ఆ భారం పెట్టుకున్నాడు. ఆయన కుమారుడిగా, రాజు కుమారుడిగా పెట్టుకున్నాడు కాబట్టి రాజ్య విషయంలో పాటుపడ్డాడు. సంచరించవలసిన ప్రాంతమే లేదనగలిగిన గొప్ప వ్యక్తి. ఇప్పుడు సంచరిస్తున్నారు జనాలు చూడడానికి. అక్కడ ఉన్న అందసందాలు చూపించడానికి, అక్కడ ఉన్న పాడు పనులు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని ప్రోత్సహించుటూ లక్షలు కోట్లు వేస్తున్నారు యూట్యూబర్లకి. హల్లెలూయా. అక్కడ ఉన్న మంచి పనులు కొన్ని మంచి చూపించుతూ కూడా ఉన్నారు. ఆ దేశ ఆచారాలు, సంప్రదాయాలు, లేకపోతే కొండలు, గుట్టలు, జంతువుల్ని, అక్కడ ఉన్న ప్రజల్ని చూపిస్తున్నారు. పాడు పనులు చేసేది కూడా చూపిస్తున్నారు. వారిని ప్రోత్సహిస్తూ పంపుతున్నారు లక్షలు కోట్లు ఇచ్చి. నువ్వు నేను సిద్ధపడుతున్నావా? ఆయన కొరకు పంపిస్తానికి సిద్ధపడుతున్నావా? వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? నేను ఆ భారం ఎలా ఉంది? ఆ రాజ్య విస్తరణలో నేను ఆలోచన ఎలా ఉంది? ఎంతో మంది తప్పిపోయిన వారు ఉన్నారు, ఎంతో మంది దేవుడిని అడగని వారు ఉన్నారు. నేను ఆ ప్రయాసం ఎంతవరకు ఉంది? పౌలు చేశాడు, అంత పని భారంగా చేశాడు. పూర్వం రాజు ఎలా పూర్వం ఆయన ఏ రాజుగా మనుషులతో మాట్లాడారు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? పూర్వం కూడా రాజుగా వచ్చి పూర్వం మాట్లాడాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రాకముందు మాట్లాడని చూసాం, వచ్చిన తర్వాత మాట్లాడని చూసాము. పూర్వం మనుషుడిగా ఎలా వచ్చాడో చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం. పద్నాలుగు 18. ఆదికాండము 14:8-18. మరియు షాలేము రాజైన మెలికీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. హల్లెలూయా. సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. రాజు ముందే వచ్చాడు, మన పితరులకే బోధించడానికి వచ్చాడు. మన మొట్టమొదటి విశ్వాసం తండ్రి ఇస్తాం కదా, అబ్రాహాముతో మాట్లాడాడు. వచ్చి ఎవరు మాట్లాడాడు? యేసు ప్రభువే రాజుగా వచ్చాడు, పూర్వమే వచ్చాడు. రొట్టెను ద్రాక్షారసం తెచ్చాడంట. అప్పుడే ప్రణాళిక చూడండి, నీ మీద నా మీద ఉన్న ప్రణాళిక, రక్షణ ప్రణాళిక పూర్వం నుంచి సిద్ధపరిచాడు. మొట్టమొదటి ఏ ఆధారం లేకుండా ఉన్నప్పుడే పిలుచుకొని అబ్రాహాముకి రక్షణ ఇచ్చాడు. ఆయన శరీరాన్ని, ఆ రక్తాన్ని అప్పుడే ఇచ్చాడు. రొట్టెను ద్రాక్షారసాన్ని. షాలేము రాజుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, ఆనాడే ఇచ్చాడు. ప్రధాన యాజకుడిగాను ఆయన్ని పిలుచుకుంటాం. మెల్కీషెదెకు క్రమం చొప్పున యాజకుడిగా వచ్చి రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. ఇంకోసారి తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా శరీరదారులుగా కనిపించారు. మమరే పట్టణంలో కనిపించారు. సింధూర వృక్షం దగ్గర కనిపించారు. వచ్చి వారికి ఆ ఎండవేళ వచ్చి దర్శించారు అబ్రహాముని. దేవుడు దర్శించాడు. దేవుడు మనుష్యుడికి వచ్చి ఆయన రొట్టె ద్రాక్షాన్ని ఇచ్చాడు, మాట్లాడాడు. ప్రణాళిక చూడండి, ఆనాడు నుంచే రక్షణ ప్రారంభించాడు.
ప్రకటించడం ప్రారంభించాడు. అబ్రహాం ప్రకటించాడు. మన విశ్వాసులకు తండ్రి అంటాం కదా, ప్రకటించడానికి. ఏ ఆధారం లేకపోయినా నువ్వు వెళ్ళు. ఆ దాసుడు ఆ ఇల్లు అంటే ఏ ఆధారం లేదు. అప్పుడు బైబిల్ లేదు, ఆధారం లేదు. దేవుడు ఉన్నాడు దానికి ఆధారాలు ఏం లేవు. ఇప్పుడు మనకు ఉన్నాయి. ఆయన వస్తున్నాడని చెప్పాడు, వచ్చాడు. ధర్మశాస్త్రంలో వస్తున్నాడని చెప్పినా వచ్చింది కూడా గుర్తుపట్టలేకపోయారు యూదులే. దేవుని పిల్లలే గుర్తుపట్టలేకపోయారు. ప్రేమ స్నేహితుల, పూర్వం ఏ ఆధారం లేనప్పుడు కూడా వస్తానని చెప్పి వచ్చాడు, మాట్లాడాడు దేవుడు. ద్రాక్షారసాన్ని రొట్టెనిచ్చాడు. షాలేము రాజుగా వచ్చి అలానే ఎండపూట వచ్చాడు. ఒకసారి ముగ్గురుగా, తండ్రి కుమారు పరిశుద్ధాత్ములుగా శరీరదారులుగా వచ్చి కనిపించారు, మాట్లాడారు. ఎవరు రక్షణ కొరకు మాట్లాడారు? పట్టణం నాశనమైపోతున్న పట్టణంలో గురించి మాట్లాడారు. ఒక దినాన నాశనమైతున్న పట్టణాల గురించి మాట్లాడాడు. లోతు కొరకు, లోతు కుటుంబం కొరకు ప్రయాసపడ్డాడు. ఎవరు ప్రయాసపడ్డా? అబ్రహాం ప్రయాసపడ్డాడు. నశించిపోతున్న పట్టణం గురించి ప్రయాసపడ్డాడు. పాపం విస్తరించి ఉంది పట్టణం, సుధముగురు, ఆ పట్టణం నాశనం అయిపోతుంది. పోతే పోని అనుకోలే. అయ్యా రక్షించయ్యా, నీతిమంతులుంటే నువ్వు నాశనం చేయవు కదయ్యా, పరిశుద్ధులుంటే నువ్వు చంపేవు కదయ్యా. ప్రయాసపడ్డాడు, భారం కలిగి చేశాడు, భారం కలిగి ప్రార్థించాడు. నా విశ్వాసం కూడా అబ్రహాం విశ్వాసమే కదా మంది కూడా. మన విశ్వాసానికి తండ్రి కదా. మన ప్రయాసం ఎట్లుంది? మనం నశించిపోతున్న ప్రజల కొరకు మనం ఎంత ప్రయాసపడతాము? అబ్రహాం ఎంత చక్కగా ప్రార్థన చేశాడు, అయ్యా ఆ పట్టణాన్ని కాపాడవా. కానీ అక్కడ ఉంది ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? 50 మందిని చూపిస్తావా అన్నాడు దేవుడు. కనీసం 30 మంది, కనీసం 20 మంది, కనీసం 10 మంది. ఎంతో మాట్లాడుతూ వచ్చాడు, అయ్యా రక్షించాయి, అయ్యా కాపాడయ్యా. ప్రేమ స్నేహితుల, నా ప్రయాసం ఏది? పోతే నీతిమంతులుగా ఉన్న పరిశుద్ధులుగా ఉన్న ఉండగా పాపగానే పోనీ కానీ మనం అనుకుంటాం. దేవుడు హృదయం, అబ్రహాము హృదయం చూడండి ఎంత మంచి హృదయమో. పాపిష్టి పట్టాన్ని కూడా రక్షించేయా అని బ్రతిమలాడుకున్నాడు. చిన్నలు మొదలుకొని పెద్దలు వరకున్నారు పాపిష్టి పట్టం. ఇప్పుడు కూడా ప్రేమ స్నేహితులారా, ఇప్పుడు కూడా మనం చూస్తున్న లోకంలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మళ్ళీ ఆనాడు స్థితిని ఈనాడు కూడా చూస్తున్నాం. ఆనాడు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు పాపులే, ఈనాడు కూడా మొదలైపోయింది. ప్రేమ స్నేహితులారా, మనం కూడా పట్టణాల కొరకు, గ్రామాల కొరకు పంపించాలి, పంపేవారిని ప్రోత్సహించాలి. దేవుని చిత్తం మీద మనం కూడా వెళ్ళాలి, ప్రకటించాలి. పౌలు చేశాడు పరిచర్య. అబ్రహాము ఆనాడు నుంచి చేశాడు. అబ్రహాముకి ఆనాడు నుంచే బోధించాడు దేవుడు. ఆనాడే రక్షణ ఇచ్చాడు. మనకు కూడా రాజుగా వచ్చిన షాలేము రాజు ఈనాడు గొర్రె పిల్లగా వచ్చాడు. దీనుడే ఆ గాడిద మీద వచ్చాడు. రాజుగా గుర్రం మీద రావాల్సింది దీనుడే వచ్చాడు. మనకు మాదిరి చూపించడానికి. మన ఉన్నతమైన స్థితిలో ఉన్న ప్రకటించవచ్చు, బీద స్థితిలో ఉన్న ప్రకటించవచ్చు ఆయన గురించి. ప్రేమ స్నేహితులారా, ఏ విధంగా అయినా నన్ను ప్రకటించాలి. అందుకే పౌలు అంటాడు, కక్షేతను మిశ్రచేతను రక్షించగలాలి నువ్వు. మనం మతం కాదు మార్చేది, మనము కులం కాదు మార్చేది. వారికి మంచిని బోధించడానికి, మంచి మార్గాన్ని బోధించడానికి, పాపిని పరిశుద్ధులుగా మార్చడానికి. లోకంలో ఎన్నో చట్టాలు న్యాయం ఉన్నాయి కానీ పాపిని పరిశుద్ధుడుగా తీర్చిదిద్దలేకపోతుంది. కానీ క్రీస్తు మార్గం తీర్చిదిద్దుతుంది. ఆ మార్గాన్ని చూపిస్తే చాలు, ఆయనను పరిచయం చేస్తే చాలు. వారి కొరకు నువ్వు కన్నీటి గిడిస్తే వారు మార్పుతారు లోకం. ప్రేమ స్నేహితులారా, ఆ భారం నేను తీసుకుందామా? మన విశ్వాసులు తండ్రి తీసుకున్నాడు, మన అపోస్తులు తీసుకున్నారు ఆ బాధ్యత. మనం ఎప్పుడు వారి గురించి చదువుతుంటాం. తెలమున్నప్పుడు వారు ప్రకటించలేకపోయారు, తెలిసిందాక వదలలే. నేను కూడా తెలుసుకొని కూడా ఎందుకు వదిలేస్తున్నాం? సర్వోన్నతుడైన దేవుడే లోకానికి మనుష్య కుమారుడుగా ధీరుడై వచ్చి మన నిమిత్తము అంత మనకు తగ్గించుకొని అంత శోధన వేదన అనుభవించి ఎందుకు చూపించాడంటే, మీరు కూడా లోకంలో శ్రమ పడుతూ నా కొరకు శోధనను, వేదనను, బాధనను నన్ను ప్రకటించాలని కదా చూపించింది. ఆయన మనకు మాదిరి చూపించాడు కదా. ప్రేమ స్నేహితులారా, ఎందుకొరకు? మన కొరకు సంపాదించుకోవడం కాదు. ఈ లోకం ఏంటంటే సరౌండింగ్ చేసుకుంటుంది. కొన్ని సంపాదించుకొని, కొన్ని కోటలు కట్టుకొని, వారే దేవుడుగా, వారే రాజుగా కోటలు కట్టుకొని కొన్ని కట్టుకుంటారు. సంస్థలు కొన్ని ఉన్నాయి, వారిని పూజిస్తూ ఉంటారు. ఇంక లోకం తెలవనీరు.
వారిని ఎడిట్ చేసుకుంటారు. అది ఎడిట్ చేసుకోవడం కాదు, క్రీస్తుని ప్రకటిస్తూ క్రీస్తు రాజ్యానికి సిద్ధపరచడానికి ఆయన అదే పని చేశాడు. ప్రకటన గ్రంథం చూద్దాం 1:6. ప్రభుకి ఇచ్చిన భారము, పౌలుకి ఇచ్చిన భారము యేసు ప్రభు వారు అదే చేసి ఏం చేశాడు చూద్దాం. మనలను ప్రేమించుచు మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. హల్లెలూయా. మనలను ఏం చేశాడంట? దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనని ఒక రాజ్యముగాను, ఆయన రాజ్యానికి ఒక రాజ్యముగాను దేవుని యాజకులుగాను చేశాడంట. మనం అంటే ఎవరు మన వంశం ఏంటంటే ఏం చెప్తారమ్మా, మీ కులం ఏంటి, మీ వంశం ఏంటని అడుగుతారు. రాజులైన యాజక సమూహం. ఈ కులం గోత్రం ఏంటి అమ్మా అంటే లోకంలో అడుగుతారు. మన కులాలు మతాలు ఏం లేవు, మేము రాజు పిల్లలు అంతే. రాజులైన యాజక సమూహం. రాజ్యం మనది ఏ రాజ్యం? ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు మంది, పరలోక సంబంధమైన రాజ్యం మంది, పరలోక పట్టణం మంది. ఈ లోకం శిథిలమైపోద్ది, అది ఎప్పటికైనా పోద్ది. గూడు విడిచి ఎప్పుడైనా ఆత్మ వెళ్ళిపోవాల్సింది. ఇలా కనపడంతున్న మాయమైపోయి జీవితాలు మాయ. కానీ మన రాజ్యము నీతితో కూడింది, పరిశుద్ధతో కూడింది. దానికి అంతము లేదు. హల్లెలూయా. దానికి అంతముందా? లేదు. ఆ అంతము లేని రాజ్యంలోకి జనాన్ని సిద్ధపరచడానికి యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, మన పాపాలను విడిపించాడు. ఆ రాజ్యానికి వారసులుగా చేయడానికి, సొత్తైన జనంగా చేసుకోవడానికి. ప్రేమ స్నేహితులారా, రాజ్య వారసులుగా మనం సిద్ధపడ్డాం కదా. మనం ఇంకా పిరికి వాళ్ళగానో ప్రార్థన చేయడానికో, లేకపోతే సువార్త చేయడానికి పంపడానికో, ఇంకా దేవుని సన్నిధిలో ఏకమై ప్రార్థించడానికో కూడా మనం గడపలేకపోతే ఎంత దేవుడు బాధపడతాడు చెప్పండి. మనం ఆయన పిల్లలను చెప్పుకోవడానికి కూడా ఉంటుందా? మనకు స్టేటస్ ఉంటుందా? ఆయన పిల్లలను చెప్పుకోవడానికైనా మనకు ఉంటుందా? ప్రార్థన చేయడానికి ఉంటుందా? అయ్యా బయటికి రావడానికి, సువార్తకి మేము వెళ్ళలేమంటే ఎంత దౌర్భాగ్యం. ప్రార్థన చేయాలి, రాజుపిల్లలు రాజుగానే ఉండాలి. మన దేవుడు రాత్రి పగళ్ళు కన్నీళ్లు గుడిస్తూ గడిపిన వాడు. ప్రార్థన చేస్తూ తండ్రితో ఏకత్వం కలగడానికి, ఆయన ఇచ్చే ఆలోచన తీసుకోవడానికి గడిపాడు. కానీ ప్రేమ స్నేహితులారా, మీరు కూడా ఆయనతో గడపాలి. మీరు కూడా ఆయనతో శక్తిని పొందుకోవాలి, ఆయనతో సామర్థ్యం పొందుకోవాలి, ప్రకటించాలి, ఆయన చూపించాలి లోకానికి. మనం ఆయన రక్తాన్ని శరీరం తీసుకున్న తర్వాత ఒక మాట ఉంటుంది, ఆయన మరణమును పునరుత్థానం ఆయన వచ్చేంత వరకు ప్రకటించాలి, ప్రచురణ చేయాలి. తీసుకుంటున్న మనం ఏంటి? ఆయన తీసుకుంటున్నాం, ఆయన ధరించుకుంటున్నాం. ఆయన ధరించుకున్న మనం ఆయన చూపించాలి లోకానికి. మనం కొత్త బట్టలు ధరించుకుంటాం, మంచి వస్త్రాలు పండగ ధరించుకుంటే అందరికి చూపించాలని ప్రయత్నం చేస్తాం కదా. అందరు చూపించాలని ప్రయత్నం చేస్తాం లేదా? అందరు చూపించకుండా దాచుకుంటామా? దాచుకో. రాయల్టీగా ఉండాలి, మీ మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చూపి అందరికి మంచిగా చూపుకు చక్కగా కనిపించాలని మనం క్రీస్తుని ధరించుకున్నాం కదా. మనం కూడా క్రీస్తు లోకానికి చూపించాలి. హల్లెలూయా. ధరించుకున్న మనము దాచుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఎందుకయ్యా మా ఏరియాలో ఇప్పుడు కొత్తగా మొదలైంది, మా ఏరియాలో క్రైస్తవులు లేరుగా, ఎందుకు వస్తున్నారు అంటున్నారు, ప్రకటించొద్దు అంటున్నారు. మేము ధరించుకున్న క్రీస్తు, మిమ్మల్ని మీరు ధరించుకుంటే మీ పాపాలు క్షమాపణ పొందుకుంటాయి. హల్లెలూయా. మీ పాపాలు ఒప్పుకుంటే మేము ధరించుకున్న క్రీస్తుని మీకు పరిచయం చేస్తున్నాం. నశించుతున్న వారికి విరుద్ధంగా ఉంటుంది, కానీ మనకు రక్షించబడుతున్న వారికి శక్తి. ఈ శక్తిని పరిచయం చేయాలని వెళ్తున్నాం. మా దగ్గర క్రైస్తవులు లేరుగా, మీరు ఎందుకు వస్తున్నారంటారు. మా పాపాల శాపాలను కడిగేది ఆయన ఒక్కడికే అధికారం ఉంది భూమి మీద. మనుష్య కుమారుడికి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి కడుక్కోండి అయ్యా మీ పాపాలు, మీకు ఆయనకున్న శత్రుత్వాన్ని కడుక్కోండి అయ్యా. మీ చేతులు కడుక్కోండి, మీ పాపాలు కడుక్కోండి. కడుక్కుంటే కడగబడితే ఒక దిన ఆయన ఉగ్రతలో మీరు తప్పించుకుంటారని చెప్పడానికి వెళ్తున్నాం. పని లేక కాదు గ్రామాలకు వెళ్ళేది, పని లేక కాదు ఆయన్ని ప్రకటించడానికి వెళ్ళేది.
ఆయన లెక్క జీవించేది, బైబిల్ పట్టుకొని ప్రకటించేది, స్కూల్ సెట్ చేసుకొని ప్రకటించుకుంటున్నాం అని అనుకొని వ్యతిరేకిస్తూ ఉంటారు. అడుక్కుంటున్నారని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, అడుక్కునే వాళ్ళని. కాదయ్యా, నశించిపోవద్దని నువ్వు, నిత్య నరకానికి పోవద్దని నువ్వు, అగ్ని ఆరదు, పురుగు చావులు అక్కడికి వెళ్తే. కాబట్టి ప్రేమ స్నేహితులారా, ఆ రక్షణ రుచి చూపించాలని, ఆ రాజ్య వారసత్వం మీకు కూడా ఉచితంగా దొరుకుతుందని చెప్పడానికి ప్రేమ స్నేహితులారా, మనం కూడా సిద్ధపడదామా? పౌలులా సిద్ధపడదామా? అబ్రాహాములా సిద్ధపడదామా? చెప్పండి, సిద్ధపడదామన్నారు చేతెత్తి. మీరు నాతో పాటు ఏకీపిస్తే ప్రార్థన చేస్తా.